अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 21లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చూశాము. ఈ రోజు అభ్యాసం 23లో ఉన్నటువంటి నియమాలు చూద్దామండి. అభ్యాసం 23లో ఉన్న శబ్దకోశము నియమాలు కూడా చెప్పుకున్నాము. అందులో ఒక నియమం సంధి నియమం ఉంది. ఆ సంధి నియమం ఉత్వ సంధి అంటాము. ఆ ఉత్వ సంధి ఏది ఏ రకంగా ఉంటుంది, ఉత్వ సంధి ఎప్పుడు అవుతుంది అనేది ఈరోజు చూద్దాము. నిన్నటి అభ్యాసంలో కూడా అతో రో రప్లుత దప్లుతే రెండు హ్రస్వ అకారాలకి మధ్యలో రుకారం వచ్చినప్పుడు ఉకారం చేస్తాం, అది కూడా ఉత్వ సంధే. ఇది రెండు అకారాల మధ్య కాకుండా ముందు అకారం ఉండి తర్వాత హస్ ప్రత్యాహారం ఉంటే కూడా మనము రుకార స్థానంలో ఉత్పన్నం చేసుకోవచ్చు అని చెప్పి రెండో వికల్పం ఈ సూత్రం మనకు తెలియజేస్తుంది అన్నమాట. హసిచ అంటే హస్ ప్రత్యాహారం ఉన్నప్పుడు కూడా ముందు ఖచ్చితంగా అకారం ఉండాలి, హ్రస్వ అకారం ఉండాలి. హ్రస్వ అకారం తర్వాత మధ్యలో రుకారం వస్తుంది, దాని పక్కలో హస్ ప్రత్యాహారం. హస్ ప్రత్యాహారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హయ వరలోంచి హా నుంచి మొదలవుతుంది. హ య వ ర ల య మ గ ణ న జభై జభ గఢ ధ జబ జబ గడద జబ గడద ఖ ఫ చటత చటత క ప లాస్ట్ హస్ ప్రత్యయ కప చటత కపై క ప ష షాస ఇంతవరకు వస్తుందన్నమాట. షా షాస ఎందుకంటే మనము హస్ ప్రత్యాహారం చెప్పాం. హస్ ప్రత్యాహారంలో ఇవన్నీ కూడా దాన్ని జబ గడదస్ వరకు వస్తుంది. ఏమొస్తుంది? జబ గడదస్. కాబట్టి అంతవరకు హస్ ప్రత్యాహారం హయవరలో ఉండే హకారం నుంచి మొదలుకొని జబ గడదస్ లో ఉండే షకారానికి మధ్యలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాలని గ్రహించబడతాయి. అది ఈ సంధి నియమం ఏంటో ఉత్వ సంధి చూద్దాము. రాసుకోండి. నియమం 102. నియమం 102. ఇది కూడా ఉత్వ సంధి. ఎందుకు రుకార స్థానంలో ఉకారం చేస్తాం, కాకపోతే పక్కన హస్ ప్రత్యాహారం వచ్చింది. రాసుకోండి. హసిచ సూత్రం ఏంటి? హసిచ హసిచ ఇది సూత్రం అండి. కొటేషన్ పెట్టుకోండి, రాసుకోండి. హ్రస్వ అకారము తరువాత హ్రస్వ అకారము తరువాత హ్రస్వ అకారము తరువాత రుకారం ఉంటే ఆ రుకార స్థానంలో రుకారం ఉంటే ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. రుకార స్థానంలో వస్తుంది ఉకారం వస్తుంది. ఉకారం వస్తుంది. కానీ ప్రక్కన కొంచెం నెమ్మదిగా చెప్పండి మహోదయ, రాసుకుంటున్నాం. హ్రస్వ అకారము తరువాత రుకారం ఉంటే ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. ఉకారం వస్తుంది. కానీ ప్రక్కన హస్ ప్రత్యాహారం ఉంటేనే. కానీ ప్రక్కనే ఉండాలి, హస్ ప్రత్యాహారం ఉంటేనే. కానీ ప్రక్కన
హష్ ప్రత్యాహారం ఉంటేనే. బ్రాకెట్ రాసుకోండి. హస్ ప్రత్యాహారం ఏ వర్ణాలు వస్తాయి రాసుకోండి. వర్గాల యొక్క బ్రాకెట్ రాసుకోండి. వర్గాల యొక్క తృతీయ కామ చతుర్థ కామ పంచమ వర్గాల యొక్క తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ, ఇంకా రాసుకోండి. పంచమ ఇంకా హ కామ యా కామ వా కామ మహోదయ ఇంకా హ యా వా రా ల ఈ వర్ణాలు. హ యా వా రా ల హయవరల హయవరల ఈ వర్ణాలు ఉంటేనే హస్ ప్రత్యాహారం ఈ వర్ణాలు వస్తాయండి. హయవర నుంచి మొదటి ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే వర్గాల యొక్క తృతీయాక్షరాలు వచ్చాయి, చతుర్థాక్షరాలు వచ్చాయి, పంచమాక్షరాలు. ఇవి లేకుంటే ఉంటాయి హా గాని, యా గాని, వా గాని, రా గాని, లా గాని. హ య వ ర ల ఇవి ఈ వర్ణాలు ఉంటేనే అప్పుడు ముందున్నటువంటి రుకార స్థానంలో రు స్థానంలో ఊ వస్తుందన్నమాట. అందుకే హషిచ హస్ వర్ణములు పక్కన ఉంటే అంటే వర్గాల యొక్క 3 తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ ఇవి లేకుంటే హా గాని, యా గాని, వా గాని, రా గాని, లా గాని ఇందులో చెరొక అక్షరం పక్కన ఉండాలి. అప్పుడు మాత్రమే ముందున్నటువంటి రుకార స్థానంలో ఉకారం వస్తుంది. దానికంటే ముందు హ్రస్వాకారం ఉండాలని చెప్పాను. హ్రస్వాకారం తర్వాత రుకార స్థానంలో ఉకారం వస్తుంది. కానీ ఎప్పుడు వర్గాల యొక్క తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, పంచమాక్షరాలు కానీ, లేదా హా గాని, యా గాని, వా రా లా ఈ వర్ణాల్లోంచి ఏదో ఒక వర్ణం ప్రక్కన ఉంటేనే అప్పుడు రు స్థానంలో ఊ చేసుకుంటాము. ఓకే, రాసుకోండి. ఇంకా ఇది అయిపోయింది. బ్రాకెట్ క్లోజ్ చేసుకున్నా. ఇంకా ముందు ఉన్నటువంటి అన్నారు ఏంటండి? ఈ వర్ణాలు ఉంటేనే ముందు ఉన్నటువంటి ఈ వర్ణాలు ఉంటేనే అయిపోయి. బ్రాకెట్ క్లోజ్ చేసి బ్రాకెట్ రాయించాను. ఏం చెప్పారంటే ఒకసారి చూసుకుని హ్రస్వ ఆకారం తర్వాత హ్రస్వ ఆకారం ముందే ఉండే హ్రస్వ ఆకారం ఉండాలి. హ్రస్వ ఆకారం తర్వాత రుకారం ఉంటే ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. కానీ ప్రక్కన హసు వర్ణములు ఉంటేనే హసి వర్ణములు. హసి అంటే ఏమిటి అంటే బ్రాకెట్ రాసినాం. హసి వర్ణములు ఉంటేనే అని చెప్పాను. ఆ హసి వర్ణములు ఏంటివి? హస్ ప్రత్యాహార వర్ణాలు ఏంటివి? బ్రాకెట్ చెప్పాను. వర్గాల యొక్క తృతీయ, చతుర్థ, పంచమ ఇంకా హ యా వా రా ల ఈ వర్ణాలు ఉంటేనే. హస్ అంటే ఈ వర్ణాలు మొత్తం వస్తాయి. ఈ వర్ణాల్లోంచి ఏదో ఒక అక్షరం పక్కన ఉంటేనే అప్పుడు ముందున్నటువంటి రుకార స్థానంలో ఊ వస్తుంది అని చెప్పాను. ఓకేనా? తర్వాత రాసుకుని తర్వాత 99వ నియమం ప్రకారం 99వ నియమం ప్రకారం ఒకవేళ ప్రక్కన అకారం ఉంటే ఒకవేళ ఆ ఉంటే తొంభై 99వ నియమం ఏంటి? తొంభై 99వ నియమం ప్రకారంగా ఆ ఉంటే 99వ నియమం అది ఉందా? అవునండి.
అతో రో రప్లతే దప్లతే. ఇది ఇది రాసుకుని తర్వాత అని చెప్పి తీసేయండి. ఇప్పుడు మనకి దీంతో సంబంధం లేదు. మనకు హసిచ ఇది అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఇది తీసేసేయండి అండి. మనకు ఊ వచ్చింది కదా, ఇప్పుడు దూస్తాను ఊ వచ్చింది. ఊ వచ్చిన వెంటనే మనకి ఏమవుతుంది, తర్వాత ఆద్ గుణ అయిపోతుంది. ఆద్ గుణ ప్రకారంగా ఓ చేసుకుంటాము. ఓ చేసుకుంటే అప్పుడు మనకు రామో లక్ష్మణో అలాగా అయిపోతుంది. అది ఉదాహరణలో స్పష్టమవుతుంది. రాసుకోండి, కింద ఉదాహరణ రాసుకోండి. కింద ఉదాహరణ రాసుకోండి. చేసి రామ వదతి ఉదాహరణ రాసుకోండి. రామ వదతి. 99 నియమం ప్రకారం అని చెప్పారు, అది కట్ చేసేయమంటారండి? అది కట్ చేసేయండి, అదే చెప్పాను, కట్ చేసేయండి. అది ఇక్కడ అవసరం లేదు, అది తీసేయండి. ఇప్పుడు దీని ఉదాహరణ రాసుకోండి. రామ వదతి ఉదాహరణ ఏంటి? రామ వదతి. ఇప్పుడు రామ వదతిలో మనకు ఇక్కడ కింద రాసుకోండి. రామస్ ప్లస్ వదతి ఏంటి? రామస్ ప్లస్ వదతి కింద రాయండి. మళ్ళా రామ వదతి, దాని కిందనే రామస్ ప్లస్ వదతి. రామస్ ప్లస్ వదతి. ఇప్పుడు రామస్ ప్లస్ వదతిలో దాని కింద రాయండి. మళ్ళా రామ రు వదతి. రామస్ ఉంది కదా, రామస్ లో ఉండే సకారానికి ససదుసోరు ఒక సూత్రం చెప్పుకున్నామా? పదాంత సకారానికి పదానికి అంతిమంలో సకారం ఉంటే ఆ సకార స్థానంలో రుకారం వస్తుంది అని చెప్పుకున్నాం 98వ నియమం ప్రకారంగా. కాబట్టి ఇక్కడ రామస్ ప్లస్ వదతి రాశాము. దాని స్థానంలో ఇప్పుడు రాయండి రామ రు వదతి. రామ రు వదతి అంటే సకార స్థానంలో రుకారం వచ్చింది. ఏ సూత్రం ప్రకారంగా? ససదుసోరు ప్రకారంగా. రామ రు వదతి. రామ రు వదతి. ఇప్పుడు చూడండి, ఈ స్థితిలో మనకి ఈ సూత్రం పనిచేస్తుంది. హసిచ ఏం చెప్పాను? హ్రస్వ అకారము తరువాత ఇక్కడ రామ రు వదతి కింద రాశారు కదా, రామ రు వదతి. ఇప్పుడు రామాలో మాలో ఉండే ఆకారం అదే హ్రస్వాకారం. హ్రస్వాకారం తర్వాత రు ఉంటే ఉందా? ఇప్పుడు మన సకార స్థానంలో రు చేసుకున్నాం కదా, రు ఉంది. రు ఉంటే ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. రు స్థానంలో ఉకారం వస్తుంది. కానీ పక్కనే ఉండాలి హస్ ప్రత్యాహార వర్ణం ఉంటేనే. హస్ ప్రత్యాహార వర్ణాల్లోంచి ఏదో ఒక వర్ణం ఉండాలి. హస్ ప్రత్యాహార వర్ణం ఏముంది? ఇక్కడ వదతి ఉంది. వదతిలో మనకు వర్గాల యొక్క తృతీయాక్షరం లేదు, చతుర్థాక్షరమా లేదు, పంచమాక్షరమా లేదు. కానీ హా యా బా ఉంది కదా, వా ఉంది. కాబట్టి హస్ ప్రత్యాహార వర్ణంలో ఉంచే ఒక వర్ణం కాబట్టి ఇది కూడా. కాబట్టి మధ్యలో ఉండే రుకార స్థానంలో ఊ వచ్చిందన్నమాట. అందుకే కింద రాయండి రామ రామ ఉ ప్లస్ వదతి. రామ ఊ ప్లస్ వదతి. రామ ఊ ప్లస్ వదతి. ఇప్పుడు ఈ స్థితిలో రామాలో ఉండే ఆ పక్కన ఊ, ఆ ఊ కలిస్తే ఆద్ గుణ ప్రకారంగా ఊ అవుతుంది. కాబట్టి దాన్ని ఎదురుగా రాసుకోండి. ఆద్ గుణ. ఆద్ గుణ సూత్రం రాసుకోండి. ఆద్ గుణ అని కింద రాసి రామ ప్లస్ ఊ కదా, రామ ప్లస్ ఊలో ఓ అయిపోతుంది. రామో రామో వదతి. ఏంటండి? రామో వదతి. ఈ రకంగా మనకు రూపం వస్తున్నది. రామో వదతి. ఇక్కడ మనకి ఏంగ పదాంతాలు ప్రకారం పూర్వరూప సంధి కాదు. పూర్వరూప సంధి కావాలంటే పక్కన అచ్చు ఉండాలి. ఇక్కడ అచ్చు లేదు కదా, కాబట్టి కేవలం ఊ చేసుకున్నాం. ఊ చేసుకోగానే ఆద్గుణ వచ్చేసి ఓకారం చేసింది. అందుకే రామో వదతి అయిపోయింది. ఓకే, ఈ సందర్భంలో మనకు రామ రు వదతి. ఈ సందర్భంలో హసిచ అనే సూత్రము హస్ ప్రత్యాహార వర్ణం పక్కన ఉంది కాబట్టి తర్వాత హ్రస్వ అకారానికి పక్కన రు ఉంది కాబట్టి ఆ రుకార స్థానం ఊ చేసుకున్నాము. ఊ చేసిన తర్వాత ఆద్గుణ ప్రకారంగా ఓ చేస్తే రామో వదతి. ఈ రకంగా మనకు సంధి, మనకు ఉత్వ సంధి మనం చేసుకున్నాం, చూశాము. ఈ రకంగా ఉంటుంది సంధి. అస్తు, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. అలాగే రామ ప్లస్ వంద్య, రామ ప్లస్ వంద్య ఈజ్ ఈక్వల్ టు రామో వంద్య అయిపోతుంది. రామ ఇక్కడ సేమ్ ప్రక్రియ అదే విధంగా ఉంటుంది. మనం చెప్పిన విధంగానే, పైన చెప్పిన విధంగానే ఇక్కడ వంద్య, ఇక్కడ వంద్య అనే వకారం హస్ ప్రత్యాహారం ఉండేటువంటి వర్ణమే కాబట్టి ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తుంది. రామో వంద్య. రామ ప్లస్ వంద్య ఈజ్ ఈక్వల్ టు రామో వంద్య. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. మేఘ ప్లస్ వర్షతి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మేఘ ప్లస్ వర్షతి. మేఘ ప్లస్ వర్షతి. మేఘ ప్లస్ వర్షతి. ఇక్కడ సేమ్ మేఘో వర్షతి, ఘో అయిపోతుంది. మేఘో వర్షతి. మేఘ ప్లస్ వర్షతి, మేఘో వర్షతి. నెక్స్ట్ రాసుకోండి. నరహ ప్లస్ హసతి.
నరహ ప్లస్ హసతి. హసతిలో హస్ ప్రత్యాహారంలో ఉంది కాబట్టి నరహ ప్లస్ హసతి కలిపితే కూడా రుస్థానం ఊ అవుతుంది. ఊ అయిన తర్వాత వెంటనే ఓ అయిపోతుంది ఆద్గుణ ప్రకారంగా. అందుకే నరహ ప్లస్ హసతి నరో హసతి. నరో హసతి. నరహ ప్లస్ హసతి నరో హసతి. నరో హసతి. నెక్స్ట్ అండి బాలో లిఖతి. ఇక్కడ ముందు బాలహ ప్లస్ లిఖతి రాయండి. బాలహ ప్లస్ లిఖతి. బాలహ ప్లస్ లిఖతి. ఇక్కడ బాలహలో విసర్గం ఉంది కదా, పైన రామహకి ప్రక్రియ ఏ విధంగా చెప్పాను, రామహ వదతికి ప్రక్రియ ఏ విధంగా చెప్పానో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. బాలహ ప్లస్ లిఖతి ఈజ్ ఈక్వల్ టు బాలో లిఖతి. బాలో లిఖతి. ఇక్కడ మనకు అన్ని ఉదాహరణలు హ యా వా రా లాకి సంబంధించి ఉన్నాయి. ఓకే, వర్గాలకు తృతీయాక్షరాలకు చతుర్థాక్షరాలకు పంచమాక్షరాలకు సంబంధించి ఇక్కడ మనకు లేదు. తర్వాత మనకు వాక్యాలు చెప్పుకుంటప్పుడు అక్కడ చెప్పుకుందాము. ఈ రకంగా మనము హసిత అనే సంధి నియమాన్ని చూసాము. దీన్ని ఉత్వ సంధి అంటాము. ఇక్కడ కూడా రుకార స్థానంలో ఊ చేశాం కాబట్టి ఉత్వ సంధి అని చెప్పాము. రుకార స్థానంలో ఊ చేశాం కాబట్టి ఉత్వ సంధి అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగా హసిత నియమం ప్రకారంగా ఉత్వ సంధి ఈ రకంగా ఉంటుంది. అస్తు. నెక్స్ట్ గురుగారు గురుభ్యో నమః ఇలాగే వస్తుంది కదా. గురుభ్య ప్లస్ నమః. గురుభ్యో నమః. జీ జీ. ఓకే, యమంగణనం కాబట్టి అక్కడి నుంచి ఇలాగే వస్తుందండి. హసిచ ప్రకారంగా గురుభ్య ప్లస్ నమః. ఇక్కడ గురుభ్య శబ్దము గురుభ్య సకారానికి రూ చేసుకుంటాము. గురుభ్య రు మళ్ళా గురుభ్య ఉ గురుభ్యో నమః. ఓకేనా. హసిచ సంధి నియమ ప్రకారంగా ఇలా కూడా ఇక్కడ కూడా అదే విధంగా అవుతుంది. సో ఈ రకంగా చూసుకోవాలి. ధన్యవాదాలు మాకు. సంధి నియమం ఈ రకంగా చూసుకుంటే ముందు హ్రస్వాకారం ఉండాలి. హ్రస్వ ఆకారం తర్వాత రుకారం ఉంటేనే ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. కానీ ప్రక్కన కూడా హసి ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు ఉంటేనే, ఏదో ఒక వర్ణం ఉంటేనే అప్పుడు వస్తుంది. అంతకంటే ముందు ఏం చెప్పుకున్నాము, హ్రస్వాకారం తర్వాత మధ్యలో ఉండే రుకారానికి ఉకారం వస్తుంది. కానీ పక్కన కూడా హ్రస్వాకారం ఉంటేనే చెప్పాం. పక్కన హ్రస్వాకారం ఉండాలి. అక్కడ రెండు హ్రస్వాకారాల మధ్య రుకారం ఉంటే అప్పుడు అతో రో దప్లుత దప్లుతే వచ్చేసి ఉత్పన్నం చేసేస్తుంది. కానీ ఒకవేళ పక్కన హ్రస్వాకారం లేకుండా హర్ష్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఉన్నప్పుడు కూడా మనం రుకార స్థానంలో ఉకారం చేసుకోవచ్చు అని చెప్పి ఇంకో నియమం మనకు ఇక్కడ చూసాము. ఇది నియమం చూసాము. ఇందులో కూడా ఉకారం చేసుకోవచ్చు అని చెప్పి వైకల్పికంగా ఇక్కడ కూడా మనకు చూపించారనమాట. కాబట్టి ఈ రెండు రకాలుగా మనకు ప్రయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ నియమం గుర్తుపెట్టుకున్నామంటే హస్ ప్రత్యాహారం ఉన్నప్పుడు హసిచ సూత్రం ప్రకారంగా ఉత్పన్నం చేస్తాము. రెండు హ్రస్వాకారం మధ్యలో ఉన్నప్పుడు అతో రో దప్లుత దప్లుతే నియమం ప్రకారంగా ఉత్వం అవుతుంది. ఉత్వం అయిపోయిన తర్వాత ప్రక్రియ ఆద్గుణ వచ్చేసి ఓకారం చేస్తుంది. పక్కన ఆకారం ఉంటే ఏంగ పదాంతాదతి అనే సూత్రం ప్రకారం పూర్వరూప సంధి అవుతుంది. ఇక్కడ ఆకారం లేదు కాబట్టి అది రాలేదు, కేవలం గుణ సంధి మాత్రమే అయ్యింది. రకంగా మనము ఉత్వ సంధి ఎలా ఉంటుంది చూసాము. అస్తు. ఇప్పుడు ఈ అభ్యాసం 23ను ఉపయోగించి శబ్దకోశాలను నియమాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయని చూద్దాము. రాసుకోండి అంత నీట్గా. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, రాసుకోండి. గురుగారు సమయం గురించి చెప్తాను. జీ సరే అండి, సమయం గురించి అడిగేలా చెప్తున్నాను. దీంట్లో రాసుకోండి వాక్యాలు. ఒక్క నిమిషం రాసుకుందాం. ఇప్పుడు మనకు సమయం నిర్ధారణ ఎలా చెప్పాలంటే మీకు స్క్రీన్ మీద చూస్తున్నాను అండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇప్పుడు టైమింగ్ చెప్పాలంటే తెలుసు మనకు గడి చూస్తూ ఉంటాం, వాచ్ ఎలా ఉంటుందో. ఓకేనా. తో ఇదే అండి మనకు ప్రక్రియ ఈ రకంగా ఉంటుంది కదా. ఒక చిన్న ముళ్ళు ఉంటుంది, ఒకటి పెద్ద ముళ్ళు ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చిన్న ముళ్ళు గంటలను తెలియజేస్తుంది, పెద్ద ముళ్ళు నిమిషాలను తెలియజేస్తుంది అన్నమాట. అంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు రెండు ఒకే చోట ఉన్నాయనుకోండి, అది మనకు అది ఏ సంఖ్య మీద అయితే ఉంటుందో ఆ సంఖ్యను గుర్తిస్తామట. ఇప్పుడు రెండు ముళ్ళు ఒకే చోట ఉన్నాయనుకుందాం. ఏంటి, రెండు ముళ్ళు ఒకే చోట ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ముందు మనకు సంఖ్యలు తెలియాలి.
ఇప్పుడు దీన్ని గంటలు తెలియజేసాం. ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం. గంటను చెప్పడానికి మన సంస్కృతం వాదనం శబ్దాన్ని ఉపయోగిస్తాను. ఏకవాదనం, ద్వివాదనం, వాదన శబ్దాన్ని ఉపయోగించాలి. త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం, షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం. ఈ 12 అంకెలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ 2 ముళ్ళులు ఒకే చోట ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? ద్వాదశవాదనం. ఏమంటామండి? ద్వాదశవాదనం. ఒకే చోట ఉంటే ద్వాదశవాదనం అంటాం. ఒకవేళ 1 మీద ఉందనుకోండి, సపోజ్ ఏకవాదనం. ఈ ముళ్ళు వచ్చేసి ఇక్కడ ఉందనుకోండి, ఏకవాదనం. 2 మీద ఉంటే ద్వివాదనం, 3 మీద ఉంటే త్రివాదనం, 4 మీద ఉంటే చతుర్వాదనం, 5 మీద ఉంటే పంచవాదం. 2 ఉండాలి ఒక చోట. 2 చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు. ఓకేనా? పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటే 12 మీద ఉంటుంది, చిన్న ముళ్ళు 4 మీద ఉంటుంది. అది మనకు తెలుసు కదా. ఆ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది డైరెక్ట్ గా ఉంది కాబట్టి ఎందుకు ఇబ్బంది లేదు. కానీ మనము 12:05 అయింది అనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? పంచ నిమేషాధిక ద్వాదశవాదనం. ఇప్పుడు చిన్న ముళ్ళు 12 మీద, 12 మీదనే ఉంటుంది. కానీ పెద్ద ముళ్ళు వచ్చేసి 1 మీద ఉంది. ఎక్కడ ఉందండి? 1 మీద ఉంది. 1 మీద ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే పంచ నిమేషాధిక ద్వాదశవాదనం. అంటే పంచ నిమేష అధిక అని చెప్తున్నామంట. పంచ నిమేషాధిక ద్వాదశవాదనం. ఒకవేళ 2 మీద ఉందనుకోండి, దశ నిమేష అధిక ద్వాదశవాదనం. ఏం చెప్పాను? 10 మీద ఉంటేనే పెద్ద ముళ్ళు. దశ నిమేష అధిక, నిమేషం అంటున్నామంట. నిమిషాన్ని నిమేషం అంటాం. దశ నిమేషాధిక ద్వాదశవాదనం. అదే ఇది 3 మీద ఉందనుకోండి, 15 నిమిషాలు ఏందనుకోండి, సపాద ద్వాదశవాదం. సపాద అని చెప్తాం. ఏంటిది? సపాద. అంటే పాద అంటే పాదం అంటే 1/4 వంతు అన్నమాట. పాదం అంటే ఒక భాగం. ఇది అందుకే సపాద ద్వాదశవాదనం అని చెప్తాం. ఏం చెప్తామండి? సపాద ద్వాదశ సపాద. అదే మనకు డైరెక్ట్ గా 6 మీద ఉందనుకోండి, సార్ధ ద్వాదశవాదనం. ఏంటండి? సార్ధ ద్వాదశవాదనం. ఏంటండి? సార్ధ ద్వాదశవాదనం. అదే 9 మీద ఉందనుకోండి, 9 మీద ఉంటే దాన్ని పాదోణ ఏకాదశవాదనం అంటాం. పాదోణ అంటే పావు తక్కువ 1 అంటాం కదా, దాన్ని పాదోణ అంటే పావు తక్కువ. తక్కువ అన్నప్పుడు పాదోణ. ఊన అంటే తక్కువ, అల్పం అంటే 15 నిమిషాలు తక్కువ. పాదోణ ఏకవాదనం అని చెప్తాం. పాదోణ ఏకవాదనం. కాబట్టి ద్వాదశవాదనం, సపాద ద్వాదశవాదనం, సపాద ద్వాదశవాదనం 12 బావుని సపాద ద్వాదశవాదనం అని చెప్తాం. అదే 6 మీద ఉంటేనే సార్ధ ద్వాదశవాదనం. సార్ధ ద్వాదశవాదనం. అదే విధంగా 9 మీద ఉంటే పాదోణ ఏకవాదనం. పాదోణ ఏకవాదనం. తర్వాత ఏకవాదనం అవుతుంది. తర్వాత ఏమొస్తుంది? ఏకవాదనం. ఇప్పుడు సేమ్ ఇదే విధంగానే 1కి చెప్పండి మీరు. ఏకవాదనం పంచ నిమేషవాదిక. చెప్పుకుందాము. ద్వాదశవాదనం, సపాద, సార్ధ, పాదోణ. అలా చెప్పండి. సపాద ఏకవాదనం, సార్ధ ఏకవాదనం, పాదోణ ఏకవాదనం, పాదోణ ద్వివాదనం, పాదోణ ద్వివాదనం. అలాగా అన్నిటికీ చూసుకోవాలి. ద్వివాదనం, సపాద ద్వివాదనం, సార్ధ ద్వివాదనం. ఒకటి రాసుకుంటే అన్ని దీనికి వర్తిస్తాను, అందుకే రాసుకోండి. ద్వాదశవాదనం, సపాద ద్వాదశవాదనం రాసుకోండి. కాంటెంట్ అన్నిటికీ అదే వర్తిస్తున్నమాట. నెక్స్ట్ సార్ధ ద్వాదశవాదనం,
ఓకే. సార్ధ ద్వాదశవాదనం. ద్వాదశవాదనం. నెక్స్ట్ పాదోన ఏకవాదనం. ఓకే. నెక్స్ట్ ఏకవాదనం అలా వస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలు ఎక్కువ అంటే నేను నిమిషం చెప్పాను. పంచ నిమేషాధిక ద్వాదశ వాదనం, దశ నిమేషాధిక ద్వాదశ వాదనం, పంచదశ నిమేషాధిక ద్వాదశ అలా కూడా చెప్పారు. సపాదనం పంచదశ నిమేషాధిక ద్వాదశ వాదనం అలా కూడా చెప్పచ్చు. లేదా వింశతి నిమేషాధిక ద్వాదశ వాదనం, లేదా డైరెక్ట్ గా వింశత్యధిక ద్వాదశ వాదనం. వింశత్యధిక అంటే 20 నిమిషాలు ఎక్కువగా ద్వాదశ వాదనం. లేదా పంచ నిమేషాధిక ద్వాదశ వాదనం, 25 నిమిషాలు ఎక్కువ 12. అలాగా సార్ధ ద్వాదశ వాదనం. లేదంటే పంచత్రింశత్ అధిక ద్వాదశ వాదనం, చత్వారింశత్ నిమేషాధిక ద్వాదశ వాదనం, పంచచత్వారింశత్ నిమేషాధిక ద్వాదశ వాదనం. అలాగా అధిక అని చెప్పుకుంటా దశ, పంచదశ, వింశతి, పంచవింశతి, త్రింశత్, పంచత్రింశత్, చత్వారింశత్, పంచచత్వారింశత్, పంచాశత్, పంచపంచాశత్, తర్వాత మనం షట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ డైరెక్ట్ గా సంఖ్యను చెప్పేయచ్చు. మనం ఈ రకంగా చూసుకోవాలి. ఒకవేళ రివర్స్ వచ్చామనుకోండి, రివర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు 5 నిమిషాలు తక్కువ 12 అయింది. 5 నిమిషాలు తక్కువ 12 అయినప్పుడు పంచన్యూనం ద్వాదశ వాదనం. పంచన్యూనం అంటే పంచ నిమేష న్యూనం ద్వాదశ వాదనం అంటే 5 నిమిషాలు తక్కువ. న్యూనం అంటే తక్కువ. లేదా దశ నిమేష న్యూనం ద్వాదశ వాదనం, పంచదశ న్యూనం ద్వాదశ వాదనం, లేదా వింశతి నిమేష న్యూనం ద్వాదశ వాదనం. అటు రివర్స్ కూడా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మనం ఎక్కువగా న్యూనం అని చెప్పేటప్పుడు ఏదో 5 నిమిషాలు తక్కువ ఉన్నప్పుడు, 10 నిమిషాలు తక్కువ ఉన్నప్పుడు, మహా అంటే 15 నిమిషాలు తక్కువ ఉన్నప్పుడు అలా చెప్తాం. లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి చెప్పేస్తాం. పాదోన ఏకవాదనం, లేదంటే పాదోన ద్వాదశ వాదనం, పాదోన త్రివాదనం, ఊన చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తాం. కానీ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు పంచ అధిక, పంచ న్యూన అని చెప్పి మనం ఇట్లా అధిక అని చెప్పి పూర్తిగా చెప్పేసి సంఖ్యలను, న్యూన అని చెప్పి ఎన్నికి కూడా రావచ్చు. వింశతి నిమేషాధిక న్యూనం, పంచవింశతి నిమేషాధిక న్యూనం, త్రింశత్ నిమేష న్యూనం, పంచత్రింశత్ నిమేష న్యూనం. అలాగా రివర్స్ కూడా మనం ఇదే రకంగా ఏ విధంగా అధిక అని చెప్పామో న్యూనాన్ని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఏకవాదనం, సపాద ఏకవాదనం, సపాద సార్ధ ఏకవాదనం, పాదోన ద్వివాదనం. పాదోన ద్వివాదనం, ద్వివాదనం పూర్తిగా చెప్తే ద్వివాదనం అని చెప్పేస్తాం. పాద, సార్ధ, పాదోన ఈ 3 గుర్తుపెట్టుకుని అన్నిటికీ చెప్పాక మిగిలిన సంఖ్యలు ఏవైతున్నాయి ఏకవాదనం, ద్వివాదనం, వాదన శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఎక్కువ పంచ నిమిషాధిక ఉంటేనా పంచ నిమిషాధిక, దశ నిమిషాధిక అలా చెప్పాం. ఆ రకంగా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 1 నిమిషం ఎక్కువ అనుకోండి, 2 నిమిషాలు ఎక్కువ అనుకోండి, అప్పుడు మనకు సంఖ్యలు తెలుసా? ఏక నిమేషాధిక ద్వాదశ వాదనం, ద్వినిమేషాధిక ద్వాదశ వాదనం, త్రినిమేషాధిక ద్వాదశ వాదనం, చతుర్నిమేషాధిక ద్వాదశ వాదనం. అట్లా ద్వాదశ కావచ్చు, ఏకవాదనం కావచ్చు, త్రివాదనం కావచ్చు, నవవాదనం కావచ్చు, దశవాదనం కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అప్పుడు 1 నిమిషం ఉన్నా, 2 నిమిషాలు ఉన్నా ఏక నిమిష, ద్వినిమేషాధిక, త్రినిమేషాధిక, చతుర్నిమేషాధిక, పంచ నిమేషాధిక, షడ్ నిమేషాధిక, సప్త నిమేషాధిక, అష్ట నిమేషాధిక, నవ నిమేషాధిక, దశ నిమేషాధిక ఈ రకంగా చూసుకోండి మనం. ఓకేనా? అర్థమైందండి? ఈ అర్థమైందండి. సంఖ్యను ఈ సమయాన్ని సూచించేటువంటి పద్ధతి తెలిసిందన్నదికి తెలిసింది. అస్తు మహోదయ. ఓకే అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. వాదనం, సపాద, సార్ధ, పాదోన. వాదనం అంటే ఏకవాదనం, అది ఏదైనా తీసుకోవచ్చు. సపాద ఏకవాదనం, సార్ధ ఏకవాదనం, పాదోన ద్వివాదనం, ద్వివాదనం. సో నిమిషానికి చెప్పాను
ఏక నిమేషాధిక లేదా పంచ నిమేషాధిక. తక్కువ అన్నప్పుడు ఏక నిమేష న్యూనం ద్వాదశ వర్ణం, ద్వినిమేష న్యూనం ద్వాదశ వర్ణం, లేదా పంచ నిమేష న్యూనం ద్వాదశ వర్ణం. అలా కూడా రివర్స్ కూడా అలా చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం సమయాన్ని చూస్తాము. అస్తు. మహోదయ వింశత్యాధికం అని చెప్పారు కదా అండి, వింశత్యాధిక ద్వాదశ వాదనం అని. అంటే 20 నిమిషాలు ఎక్కువగా 12 అయింది. అదే న్యూన ఓన అంటే ఒకటే కదండి. న్యూన ఓన ఊనం అంటే సంధి చేసిన ఊనం అంటాం. ఊనం లేదా పంచ నిమేష ఊనం అన్న న్యూనం అనేది రెండు ఒకటి. ఊనం అన్న న్యూనం అనేది రెండు ఒకటి. ఓకేనా మహోదయ, అది వింశత్ నిమేషం అధికం అనక్కర్లేదా? వింశత్యాధికం అనొచ్చా? వింశత్యాధిక. ఇప్పుడు నిమేషం స్పష్టత కోసం, ఇప్పుడు సమయ సందర్భాన్ని బట్టి చెప్తున్న అర్థం అవుతుంది. వింశత్యాధిక ఏకవాదనం ద్వాదశ వాదనం ఏం చెప్పుకోవచ్చు. వింశత్ నిమేషాధిక ఇంకా స్పష్టత ఉంటుంది అన్నమాట. ఓకే, ధన్యవాదాలు. దయచేసి చెప్పేయచ్చు, ఇబ్బంది లేదు. 20 ఎక్కువ 12 అంటున్నాం అంటే 20 నిమిషాలు ఎక్కువ. 20 ఎక్కువ అంటే 20 నిమిషాలు ఎక్కువ. సమయాన్ని చెప్తున్నాం అంటే 20 నిమిషాలని అర్థం చేసుకున్నాం. రెండోది తాత్పర్యం ఏమి ఉండదు అక్కడ. 20 ఎక్కువ అంటే ఏమిటి 20 ఎక్కువ, అది అర్థం కాదు. సమయాన్ని బట్టి మనం 20 అనగానే ఆటోమేటిక్ 20 నిమిషాలు ఎక్కువగానే అర్థం అవుతుంది. ఓకే గురుగారు, నేను అడగచ్చా? జీ అడగండి. ఇప్పుడు పావుగంట తక్కువ అంటాం కదా, పాదోన అంటే పాదోన ఏకం అంటే 1 గంట తర్వాత పావుగంట జరిగింది అని. పావుగంట తక్కువ జరిగింది అంటానికి ఏం చెప్పాలి? అదే పాదోన తక్కువ జరిగిందా అంటే సమయం తక్కువ జరిగిందని చెప్పడం. సమయాన్ని పావు తక్కువగా ఉంది, ఒకటి పావు కావడానికి తక్కువ ఉంది. అవునండి, పావు తక్కువ ఉన్నది అని చెప్పడం లేదా? పాదోన ఏకవాదనం. పాదోన ఊన, పాద ప్లస్ ఊన పాదోన, సంధి జరిగింది. పాద ప్లస్ ఊన పాదోన ఏకవాదనం. ఎక్కువ అంటే సపాద ఏకవాదనం. ఓకేనా, అందుకే ఇవి గుర్తు. పాద ఊన, పాద అధిక, సపాద. ఓకేనా రావు గారు? ఒకసారి చెప్తారు మదే. పాద ఊన పాదోన ఏకవాదనం. గారు పంచోహ అని కూడా అనొచ్చండి. పంచోహ చెప్పచ్చు, కానీ మనకి లౌకికంగా లోక వ్యవహారాన్ని అంత త్వరగా ఉపయోగించాం కాబట్టి మనకు స్పష్టంగా పంచ ఊన పాదోన అది త్వరగా అర్థం చేసుకోగలుగుతారు సామాన్య ప్రజలు కూడా. దాని గురించి దానికంటే ఇక్కడ మా సరళ భాష చెప్పడం ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువు. రాష్ట్ర ధన్యవాదాలు. ఊన అర్థం పాదోన అది రాసుకోండి. ఓకేనా, సపాద సార్ధ పాదోన ఈ 3 రాసుకుంటే మీకు అర్థమవుతుంది. అస్తు. ఇప్పుడు మనము సంఖ్యలు చూద్దామండి. అభ్యాసం 23లో ఉన్నటువంటి వాక్యాలు చూద్దాము. రాసుకోండి సంస్కృత వాక్యాలు. మొట్టమొదటి వాక్యం 23లో సంస్కృత వాక్యాలండి. మొట్టమొదటి వాక్యం, ఏకాదశ ఛాత్రాః ద్వాదశ బాలికాః. చూసి రాసుకోండి తప్పులు లేకుండా. ఏకాదశ ఛాత్రాః ద్వాదశ బాలికాః త్రయోదశ పుస్తకాని చతుర్దశ ఫలాని ఏకోన వింశతి. ఏక ఊన, ఇక్కడ ఏక ఊన ఒకటి తక్కువ 19. ఏకోన వింశతి ఒకటి తక్కువ 20. 19 ఒకటి తక్కువ 20. ఏక ఊన, ఏక ప్లస్ ఊన, ఏకాలో ఉండే ఆ, ఊనలో ఉండే ఊ, ఆద్గుణ ప్రకారంగా ఓ అయిపోయింది. ఏకోన వింశతి. లేదంటే అట్లా చెప్పుకోవచ్చు, నవదశ అని చెప్పచ్చు. నవదశ.
కానీ ఏకఊన అలా కూడా చెప్పుకోవచ్చు. ఏకోన వింశతి పుష్పాని, ఏకోన వింశతి పుష్పాని చ అత్ర సంతి, చ అత్ర సంతి. ఏకోన వింశతి పుష్పాని చ అత్ర సంతి. నెక్స్ట్ రెండో వాక్యం. ప్రథమాయాం కక్షాయాం వింశతి ఛాత్రాః ద్వితీయాయాం 30 తృతీయాయాం 40 చతుర్థ్యాం 50 చతుర్థ్యాం 50 చ 50 50 ప్రకారంలో పక్కన చా ఉంది. స్తుత్వ సంధి ప్రకారంగా ఆ ముందున్న తకారం కూడా చవర్గంగా మారిపోతుంది. అందుకే 50 ఇచ్చారు. 50 అంటే స్తుత్వ సంధి. స్తోహు సంధి నియమం ప్రకారంగా స్తుత్వం చేసుకోవచ్చు. మీకు విడివిడిగా చెప్పాను ఇక్కడ. 50 ఛాత్రాః సంతి. నెక్స్ట్ అండి మూడో వాక్యం. బాలో భోజనం అత్తి, అద్దాత్ను ఉపయోగించదు ఇక్కడ. చూడండి బాలో, ఇక్కడ బాలహ ప్లస్ భోజనం, ఇది హసిచ నియమం ప్రకారంగా మనకు ఓకారం అయిపోయింది. బాలో భోజనం అత్తి, అదాత్ను ఉపయోగించి ఇక్కడ వాక్యాలు చెప్తున్నారు. బాలో భోజనం అత్తి కామ అత్తు లోట్లకారం అత్తు. మూడవది అత్స్యతి. మూడవది అత్స్యతి. నాలుగవది అద్యాత్. ఏంటండి? అద్యాత్. నెక్స్ట్ ఆదత్ వా. అద్యాత్ విధిలింగము, ఆదత్ అది లంగ్ లకారం భూతకాలంలో. అద్యాత్ ఆదత్ వా. వా అంటే లేదా అని అర్థం అండి. ఆదత్ వా. నెక్స్ట్ వాక్యం అండి. రాహు సూర్యం గ్రసతే. ఇక్కడ ఎన్ని ధాతులు మనం శబ్దకోశం చెప్పుకున్నాము, వాటిని గమనించండి. రాహు సూర్యం గ్రసతే. ఐదవ వాక్యం. దుఃఖం మాం బాధతే. నెక్స్ట్ వాక్యం అండి. సూర్యః మరీచిభిః రాజతే. సూర్యః కథం రాజతే? మరీచిభిః రాజతే. సూర్యః మరీచిభిః రాజతే. నెక్స్ట్ అండి. శిష్యః గిరిం లంఘతే. గిరిం లంఘతే. నెక్స్ట్ ఎనిమిదో వాక్యం. తృతీయాయాః కక్ష్యాయాః ఏకాదశః
तृतीयायाः कक्षायाः एकादशः तृतीयायाः कक्षायाः एकादशः कामा चतुर्थ्यां స్వాదండి చతుర్థ్యాः ఇక్కడ షష్ఠీ భక్తి ఇచ్చాడు చతుర్థ్యాः ద్వాదశశ్చ చతుర్థ్యాः ద్వాదశశ్చ ఛాత్రः చతుర్థ్యాः ద్వాదశశ్చ ఛాత్రः ద్వాదశశ్చ ఛాత్రः ఏకవచనం ఇచ్చాను ఇక్కడ ఛాత్రः అత్ర స్థః అత్ర స్థః మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తృతీయాయాः కక్ష్యాయాः ఏకాదశः చతుర్థ్యాः ద్వాదశశ్చ ఛాత్రः అత్ర స్థః ఇది మనకు 8వ వాక్యం 9వ వాక్యం చూసుకోండి నవమ్యాः కక్ష్యాయాः వింశతితమో చెప్పాను ఎక్కడ తమపు వస్తుంది ఎక్కడ వా వస్తుంది 2 రకాలు ఇచ్చే వింశతితమో లేదా వింశతితమో లేదా వింశో వా ఇక్కడ హసిచ ప్రకారంగా వింశతితమో అంటున్నాం ఇక్కడ వింశతితమో బ్రాకెట్ లో వింశో వాలో హస్ ప్రత్యాహారం ఉంది కాబట్టి ఓ అయిపోయిందన్నమాట వింశతితమో బ్రాకెట్ లో వింశో వా నవమ్యాः కక్ష్యాయాः వింశతితమో లేదా బ్రాకెట్ లో వింశో వా 2 రకాలు చెప్పవచ్చు మనం వింశో వా బ్రాకెట్ లో చేయండి నవమ్యాः కక్ష్యాయాः వింశతితమో దశమ్యాశ్చ త్రింశత్తమో దశమ్యాశ్చ త్రింశత్తమో బ్రాకెట్లో త్రింశోవా చెప్పాం కదా మనకు అంతిమంలో తకారాంతం వచ్చినప్పుడు తమ ప్రత్యయం వస్తుంది లేదా అకార లాస్ట్ లో అకారం ఉంటుంది ఆ సంధి నియమాన్ని గమనించండి మీరు త్రింశత్తమో త్రింశోవా అనేది బ్రాకెట్లో పెట్టుకోండి దశమ్యాశ్చ త్రింశత్తమో ఛాత్రో అత్ర స్థః ఇక్కడ అతో రో దప్లుతే సంధి నియమం ప్రకారంగా సంధి చేసి ఇచ్చాను ఛాత్రోత్ర స్థః ఛాత్రో ఓ పక్కన అవగ్ర చేయనము మళ్ళీ ఛాత్రోత్ర స్థః ఓ పక్కన అవగ్ర చిహ్నం పెట్టండి విడగొట్టుకుంటే ఛాత్రః ప్లస్ అత్ర ఇది మనకు కానీ 2 హరస్వాకారాల మధ్యన ఇక్కడ రుకారం వస్తుంది కాబట్టి సకార స్థానంలో ఆ రుకి ఊ చేసుకుంటే ఊ అయిపోతుంది పక్కన అత్రలో ఆ అనేది ఆకారం కాబట్టి ఏంగహ పదాంతాదతి ప్రకారంగా పూర్వరూప సంధి ప్రకారంగా అవగ్ర చిహ్నంగా మారిపోతుంది కాబట్టి ఛాత్రోత్ర స్థః అస్తు నవమ్యాः కక్ష్యాయాः వింశతితమో దశమ్యాశ్చ త్రింశత్తమో ఛాత్రోత్ర స్థః అంటే ఛాత్రః అత్ర స్థః నెక్స్ట్ 10వ వాక్యం కాద్య ఇక్కడ సంధి అయిపోయింది కాద్య తిథిరస్తి కాద్య కా పక్కన అవగ్ర చిహ్నం పెట్టి కాద్య తిథిరస్తి గురుగారు అంటే ఇద్దరు కదండి ఇద్దరంటే ముందు కూడా చెప్పాము కదా ఏకాదశః ఓకే సరే అని చెప్పి ఏకాదశి అంటే 11వ ఛాత్రుని ఒకటే అక్కడ క్రమ విశేషణ వాచి శబ్దాలు ఇక్కడ 11వ ఇక్కడ 10వ అంటే ఇద్దరే కదా అందుకే ద్వివచనం పెట్టుకున్నాం అస్తు గురుగారు 3వ కక్ష నుండి 11వ ఛాత్రుడు 4వ కక్ష నుండి 10వ ఛాత్రుడు అలాగా అస్తు కాద్య తిథిరస్తి కాద్య తిథిరస్తి ఇక్కడ కూడా సంధి జరిగింది తిథిరస్తి తిథి ప్లస్ అస్థిలో తిథిరస్తి అయిపోయింది తిథిరస్తి కాద్య తిథిరస్తి
నిన్న మనం ఒక సంధి చెప్పుకున్నాం. ఈ సంధి అతో రోదప్లుత జరిగినప్పుడు హరి రవదత్ అని చెప్పాం కదా, రెండు హ్రస్వాకారాల మధ్యనే ఉంటేనే అప్పుడు రుజువు అవుతుంది. అప్పుడు రుజువు స్థానంలో ఊ చేసుకొని ఓ చేసుకుంటాం. కానీ ఇక్కడ లేదు. కాద్య తిథిలో హ్రస్వం లేదు, ఇకారం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఉత్వసంధి జరగకుండా మామూలుగా అది పక్కన ఉన్న స్వరంతో కలిసిపోయింది. అందుకే తిథి రస్తి అయిపోయింది. కాద్య తిథి రస్తి. కాద్య తిథి ఇక్కడ స్త్రీలింగ శబ్దం కాబట్టి కా శబ్దం కూడా స్త్రీలింగాన్ని తీసుకున్నాడు. కాద్య తిథి రస్తి అని ప్రశ్నవాచకం పెట్టి దానికి ఎదురుగా ఇచ్చి రాసుకో. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి వా. ఈరోజు తిథి ఏంటి అన్నప్పుడు పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి వా. ఏంటి పంచమి, షష్ఠి, సప్తమి ఏంటి ఈరోజు? పంచమి దీర్ఘాలండి, అన్ని దీర్ఘాలు ఇచ్చాడు. కాద్య తిథిరస్తి పంచమి వా, షష్ఠి వా, సప్తమి వా, అష్టమి వా. ప్రశ్నవాచకంగా అడుగుతున్నమాట. ఇవి మనకు 10 వాక్యాలు, సంస్కృత వాక్యాలు. దాదాపుగా మనకి ఇవన్నీ శబ్దాలు, నియమాలు శబ్దకోశంలో వచ్చే వాటిని గమనిస్తూ రాయండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలు నీట్గా రాసుకోండి, తెలుగులోనే రాసుకోండి. గురువు గారు, వింశతి తమో అన్నప్పుడు వింశతి తమో అయింది. వింశతి తమో, వింశతి కాదు, వింశతి తమః. వింశతి తమః. వింశతి తమః. తమః వా. వాలో పక్కన వాని హసి ప్రత్యాహారం వస్తుంది కాబట్టి ఓ అయిపోయింది హసిచ ప్రకారంగా. ఇప్పుడు చెప్పిన సంధి నియమం ప్రకారంగా. అందుకని వింశతి తమో అయింది అంటారా? తమో అయిపోయింది. అది వింశో వాళ్ళు వింశః, ఇక్కడ వా ఉంది. వింశఃలో షాలో ఆ ఉంది ఇక్కడ కూడా. వా అది వింశో వా అయింది. తమః వింశతి తమో అయింది. జీ. ఓకే. 11 ఇక్కడ తెలుగు వాక్యం రాసుకుని మొట్టమొదటి వాక్యం. గురుగారు ప్రథమ కక్షలో గురుగారు ఒక చిన్న సందేహం. జీ. షష్ఠి ఉంది కదా, అందులో ఠా వాడుతున్నామా? షష్ఠి. జీ మహాప్రాణం వాడుతున్నాం అండి. ఇది మహాప్రాణం వాడుకోవాలి. ఓకేనా? 4వ అక్షరం షష్ఠి అలాగొస్తుంది. రాసుకోండి తెలుగు వాక్యము. ప్రథమ కక్షలో 19 మంది. ప్రథమ కక్షలో 19. ద్వితీయ కక్షలో 20. ద్వితీయ కక్షలో 20. తృతీయ కక్షలో 30. కక్ష తరగతి అండి, అంటే 3వ తరగతిలో 30 అలాగా. చతుర్థ కక్షలో అంటే 4వ తరగతిలో 40. 1వ కక్షలో 19. 2వ కక్షలో 20. 3వ కక్షలో 30. 4వ కక్ష తరగతి గుర్తుపెట్టుకోండి. 4వ కక్షలో 40. 5వ కక్షలో 50. 5వ కక్షలో ఏంటి 50. 5వ కక్షలో 50. నెక్స్ట్ 6వ కక్షలో 60. 6వ కక్షలో 60. 6వ కక్షలో 60. నెక్స్ట్ 7వ కక్షలో 70. 7వ కక్షలో 70. 8వ కక్షలో 80. 8వ కక్షలో 80. 9వ కక్షలో 90. 9వ కక్షలో 90. ఇంకా 10వ కక్షలో 100. 10వ కక్షలో 100 మంది ఛాత్రులు ఉన్నారు. ఇంకా 10వ కక్షలో అంటే 10వ తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది మనకు మొట్టమొదటి వాక్యం, తెలుగు వాక్యం. 2వ వాక్యం రాసుకోండి. నమస్కారం గురువు గారు. ఇది నంబర్లు మేము సాంస్క్రిట్ నంబర్ వేయాలండి, రాయాలండి? వింశతి త్రింశతి సంస్కృత మనకు సంస్కృత వాక్యాలు రాయాలి, అంకెలు వేయద్దు. ముఖ్యంగా ఇక్కడ ఈ వాక్యంలో ఇచ్చా అంటే మన
సంస్కృత వాక్య సంఖ్య ఎలా చెప్తాం ఎలా రాస్తానే ముఖ్యం. ఇక్కడ ప్రాధాన్యత అందుకోసమే అండి. ఓకేనా, సంఖ్య సరే. వేయద్దు, సంస్కృతంలో రాయాలి. నెక్స్ట్ రెండో వాక్యం, ప్రథమ తరగతిలో అంటే 1వ తరగతిలో 11వ అంటే 11వ విద్యార్థి అర్థం. 1వ తరగతిలో 11వ విద్యార్థి కాబట్టి 11వ లాస్ట్ రాసుకుందాం. 1వ తరగతిలో 11వ, 2వ తరగతిలో 1వ తరగతి యొక్క 11వ అని, 1వ తరగతి యొక్క 11వ ఛాత్రుడు, 1వ తరగతి యొక్క 11వ, 2వ తరగతి యొక్క 15వ, 2వ తరగతి యొక్క 15వ, 3వ తరగతి యొక్క 16వ, 4వ తరగతి యొక్క 20వ, 5వ తరగతి యొక్క 40వ. క్రమ విశేషక వాచనండి. పైన సంఖ్యలు క్రమంలో ఉండేటువంటి వాటి చెప్పేటప్పుడు అక్కడ చెప్పానంట, వీటిని సంఖ్యేయ అంటాం. క్రమంలో ఉండేటువంటి వాటిని తెలిపేటప్పుడు సంఖ్యేయ సంఖ్యలు అంటాం. అస్తు 5వ తరగతి యొక్క 40వ, 4వ తరగతి చెప్పారు కదా, ఒకసారి చెప్పరా? 4వ తరగతిలో 20వ, సరే మహోదయ. 5వ తరగతి యొక్క 40వ, 6వ తరగతి యొక్క 50వ, 7వ తరగతి యొక్క 60వ, 8వ తరగతి యొక్క 8వ తరగతి యొక్క 70వ, 9వ తరగతి యొక్క 80వ, 9వ తరగతి యొక్క 80వ, ఇంకా 10వ తరగతి యొక్క 90వ విద్యార్థిని, 90వ విద్యార్థిని గురువులు పిలుస్తున్నారు. గురువుగారు మళ్ళీ ఒకసారి చెప్పరా ఈ వాక్యం? ఏది లాస్ట్ లో స్టార్టింగ్ లో చూసుకోండి ఒకసారి. 1వ తరగతి యొక్క 11వ, 2వ తరగతి యొక్క 15వ, 3వ తరగతి యొక్క 16వ, 4వ తరగతి యొక్క 20వ, 5వ తరగతి యొక్క 40వ, 6వ తరగతి యొక్క 50వ, 7వ తరగతి యొక్క 60వ, 8వ తరగతి యొక్క 70వ, 9వ తరగతి యొక్క 80వ, 10వ తరగతి యొక్క 90వ, 10వ తరగతి యొక్క 90వ విద్యార్థిని గురువులు ఆహ్వానిస్తున్నారు లేదా పిలుస్తున్నారు. 10వ తరగతి యొక్క 90వ విద్యార్థిని అంటే 90వ విద్యార్థిని గురువులు ఆహ్వానిస్తున్నారు. అంటే గురువు ఆహ్వానిస్తున్నారు. బహుశా రాయండి, గురువులు ఆహ్వానిస్తున్నారు. చెప్పండి. ఈ ఇక్కడ తరగతి రాసేటప్పుడు షష్ఠి రాయాలా, సంస్కృతంలో రాసినప్పుడు సప్తమి రాయాలా? ఇక్కడ షష్ఠి రాయాలండి. షష్ఠి రాయాలి. పైన చెప్పాను, ఈ 2 వాక్యాలు పైన వచ్చాయి. పైన సంస్కృత వాక్యాన్ని గమనించండి మీరు. ఓకేనా? సప్తమిలో ఉన్నాయి అవి. సప్తమిలో ఉన్నాయి అవి.
ప్రథమాయాः కక్షాయాः 20తమः. ఇక కింద వచ్చేదా 8వ వాక్యం తృతీయాయాः కక్షాయాः అని చెప్పి 8వ వాక్యం గమనించండి. ఓకేనా? రెండో వాక్యం ప్రథమాయాం కక్షాయాం అని ఉందండి. అది సప్తమిలో ఉంది. 8వ వాక్యం 8వ వాక్యం ఏడో వాక్యం. ఓకే అండి. 8వ వాక్యం. ఓకే. ఓకేనా? ఓకే, ఇవి మనకు వాక్యాలండి. ఇవి ఇంకా ఇప్పుడు ధాతులను ఉపయోగించి వాక్యాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.